ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి రోజు ఒక ఆర్పిఎఫ్ మోడల్ పేపరు యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోజు ఫాలో అవ్వండి. ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, దక్కన్ సుల్తానుల చరిత్ర తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది? దక్కన్ సుల్తానుల చరిత్ర తెలుసుకునేందుకు ప్రధాన ఆధారం ఏది అంటే తారిక్ ఈ ఫెరిస్టా. మూడో ఆప్షన్ తారిక్ ఏ ఫెరిస్టా అనేది యూజ్ అవుతుంది. అలాగే 1872 స్వదేశస్థుల వివాహ చట్టం రావడానికి కృషి చేసిన భారతీయుడు ఎవరు అంటే 1872 స్వదేశస్థుల వివాహ చట్టం రావడానికి కృషి చేసిన భారతీయుడు కేశవ చంద్ర సేన్. రెండవ ఆప్షన్. అలాగే గొరిల్లా యుద్ధ విధానాన్ని మరాఠాలు ఎవరి నుంచి గ్రహించారు? గొరిల్లా యుద్ధ విధానాన్ని ఆ మరాఠాలు ఎవరి నుంచి గ్రహించారు అంటే మాలిక్ అంబర్. ఆప్షన్ 2 మాలిక్ అంబర్ నుంచి నేర్చుకున్నారు. అలాగే శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు అంటే శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది దయానంద సరస్వతి. అలాగే భారతదేశంలో పోర్చుగీస్ వారి మొదటి రాజధాని ఏది అంటే కొచ్చిన్ అనేది భారతదేశంలో పోర్చుగీస్ వారి మొట్టమొదటి రాజధాని కొచ్చిన్. అలాగే ఆరో క్వశ్చన్, మొదటి సిక్కు యుద్ధం ఏ సంధితో ముగిసింది? మొదటి సిక్కు యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటే బైరోవల్ సంధితో ముగిసింది. అలాగే కాకతీయుల కాలం నాటి ప్రధాన వినోదం ఏమిటంటే తోలుబొమ్మలాట ఎవరి కాలంలో ప్రధాన వినోదం ఆటగా చేరింది అంటే కాకతీయుల కాలంలో. అలాగే ఆర్య సమాజ సిద్ధాంత ప్రచారానికి దయానంద సరస్వతి ఉపయోగించిన భాష ఏది అంటే హిందీలో ఆర్య సమాజ సిద్ధాంత ప్రచారానికి దయానంద సరస్వతి గారు ఉపయోగించారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో రహదారులను నిర్మించేందుకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అంటే 1960లో ఏర్పాటైంది. రాజస్థాన్లోని నిరోహి దేనికి ప్రసిద్ధి చెందింది అంటే బయోమాస్ ఆధార విద్యుత్ సంబంధించినది. రాజస్థాన్లోని నిరోహి దేనికి ప్రసిద్ధి చెందింది అంటే బయోమాస్ ఆధార విద్యుత్కు. జాదుగూడ ప్రాంతం ఏ ఖనిజానికి ప్రసిద్ధి? జాదుగూడ ప్రాంతం యురేనియం జాదుగూడ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అలాగే 12వ క్వశ్చన్, దేశంలో ప్రసిద్ధి చెందిన జోగు లేదా జోరసఫా జలపాతం ఉన్న నది ఏది అంటే శరావతి నదిపై జోగ్ జలపాతం ఉంది. అలాగే 13వ క్వశ్చన్, అరేబియా సముద్రపు మహారాణిగా పిలిచే నౌకా కేంద్రం ఏది అంటే కొచ్చి. అరేబియా సముద్రపు మహారాణిగా పిలువబడే నౌకా కేంద్రం కొచ్చి. దేశంలో మొదటిదైన జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జిమ్ కార్బెట్ జాతీయ పార్కు ఇది దేశంలోనే మొదటిది. అలాగే పాకిస్తాన్ దేశంతో అత్యధిక పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. పాకిస్తాన్ దేశంతో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం రాజస్థాన్. 3వ ఆప్షన్ కరెక్ట్. అలాగే ప్రపంచంలో సగటున ఎక్కువ చక్రవాతాలు సంభవించే ప్రాంతం ఏంటిదంటే వాయువ్య పసిఫిక్ మహాసముద్రం. ఆప్షన్ 1 వాయువ్య పసిఫిక్ మహాసముద్రం. అలాగే 17వ క్వశ్చన్, ఆదాయ అసమానతలను కింది ఏ రేఖ తెలియజేస్తుంది? ఆదాయ అసమానతలను కింది ఏ రేఖ తెలియజేస్తుంది అంటే లారెంజ్ వక్రరేఖ. ఆప్షన్ 2 లారెంజ్ వక్రరేఖ అనేది ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది. మధ్యయుగ భారతదేశ ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛాయుత రైతాంగ ఆర్థిక వ్యవస్థ అని తెలియజేసింది ఎవరు? మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛాయుత రైతాంగ ఆర్థిక వ్యవస్థ అని తెలిపినది ఎవరు అంటే హర్బన్స్ ముఖియా. 3వ ఆప్షన్ కరెక్ట్. హర్బన్స్ ముఖియా అనే వ్యక్తి మధ్యయుగ భారత ఆర్థిక వ్యవస్థను స్వేచ్ఛాయుత రైతాంగ ఆర్థిక వ్యవస్థ అని తెలిపిండు. అలాగే మొదటి ప్రణాళికలో అత్యధిక వ్యయం చేసిన రంగాలు ఏవి? మొదటి ప్రణాళికలో అత్యధిక
వ్యయం చేసిన రంగాలంటూ వ్యవసాయ రంగం, నీటిపారుదల రంగానికి అత్యధిక వ్యయం చేశారు. అలాగే 20వ క్వశ్చన్, ప్రభుత్వానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల రంగం ఏది? ప్రభుత్వానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల రంగం ఏది అంటే పైవన్నీ అణుశక్తి రంగము, అణుశక్తి ఖనిజాలు, రైల్వే రవాణా. ఈ మూడింటిని ప్రభుత్వానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల రంగం అంటారు. అలాగే 21వ క్వశ్చన్, కంపెనీ చట్టం 1956 స్థానంలో తీసుకొచ్చిన చట్టం 1956లో కంపెనీ చట్టం స్థానంలో తీసుకొచ్చిన కొత్త చట్టం ఏది అంటే CSR. ఆప్షన్ 3 CSR అనేది తీసుకొచ్చారు. అలాగే శంకర్లాల్ గురు కమిటీ దేనికి సంబంధించినది? 22వ క్వశ్చన్, శంకర్లాల్ గురు కమిటీ దేనికి సంబంధించిన అంటే వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన కమిటీ శంకర్లాల్ గురు కమిటీ. 23వ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి ప్రాధాన్య అంశం కానిది ఏది? సుస్థిర అభివృద్ధి ప్రాధాన్య అంశం కానిది ఏది అంటే పర్యావరణ క్షీణత. పర్యావరణ క్షీణత అనేది సుస్థిర అభివృద్ధి ప్రాధాన్యత అంశం కానిది. అలాగే 24వ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం పంచాయతీ సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు కింది ఏ సంస్థకు పోటీ చేసే అభ్యర్థులతో సమానమైన అర్హతలు ఉండాలి? రాజ్యాంగం ప్రకారం పంచాయతీ సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు కింది ఏ సంస్థకు పోటీ చేసే అభ్యర్థులతో సమానమైన అర్హతలు ఉండాలి అంటే ఆప్షన్ 2 రాష్ట్ర విధానసభకు అర్హత చేసే సంస్థతో పోటీపడి ఉండాలి. అలాగే గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలియజేసే నిబంధన ఏది? 25వ క్వశ్చన్, నిబంధన 40 అనేది గ్రామ పంచాయతీ ఏర్పాటును తెలియజేసే నిబంధన. అలాగే ఒక అధికారి న్యాయ బాధ్యతల నిర్వహణకు కోర్టులు జారీ చేసే రిట్ ఏది? 26వది మాండమస్. కోర్టులు అని వచ్చిందంటే మాండమస్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే మన దేశంలో ఆస్తి హక్కును పొందుపరిచిన నిబంధన 300A ఏ తేదీన అమల్లోకి వచ్చింది? 1979 జూన్ 20న మన దేశంలో ఆస్తి హక్కును పొందుపరిచిన నిబంధన 300A అనేది 1979 జూన్ 20న అమల్లోకి వచ్చింది. అలాగే 28వ క్వశ్చన్, వార్తాపత్రికలు, పుస్తకాలు, ముద్రణలు ఏ జాబితా కిందకి వస్తాయి? వార్తాపత్రికలు, పుస్తకాలు, ముద్రణలు ఏ జాబితా కిందకి వస్తాయి అంటే ఉమ్మడి జాబితా కిందకి వస్తాయి. రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మధ్య సమాచార అనుసంధానకర్త ఎవరు? 29వ క్వశ్చన్, రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మధ్య సమాచార అనుసంధానకర్త ఎవరు అంటే ప్రధానమంత్రి. 30వ క్వశ్చన్, 2024వ సంవత్సరానికి గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి కింది వారిలో ఎవరు? మైకేల్ పియర్ టలాగ్రంట్. 2024 సంవత్సరానికి గణిత శాస్త్రంలో అబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఎవరు అంటే మైకేల్ పియరే టలాగ్రంట్. 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత పతాకంగా ఎవరు వ్యవహరించనున్నారు? 2024 పారిస్ ఒలింపిక్స్లో భారత పతాకధారిగా ఎవరు వ్యవహరించనున్నారు అంటే 31వ క్వశ్చన్, ఆటంచ శరత్ కమల్. 2024లో భారతరత్న అవార్డు అందుకున్నది వారెవరు? భారతరత్న అందుకున్నవారు MS స్వామినాథన్, PV నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్ పై వారందరూ. కింది వాక్యాల్లో సరైనది ఏది? కింది వాటిలో సరైన వాక్యం ఏది అంటే ఫస్ట్ అన్ని చూద్దాము. భారత హాకీ క్రీడాకారులు హార్దిక్ సింగ్, సవితా పునియా అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 2023 సీజన్కు గాను ఉత్తమ ఆటగాడిగా హార్దిక్, ఉత్తమ మహిళా గోల్ కీపర్గా సవితను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎంపిక చేసింది. వరుసగా 3వ ఏడాది సవితను ఈ అవార్డు వరించడం విశేషం. 33 ఆప్షన్ 3 ABC 3 సరైనవే.
అలాగే 34వ క్వశ్చన్, సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఐన్స్టీన్. అలాగే 35వ క్వశ్చన్, పరమాణు కేంద్రకంలో మార్పుల వల్ల వెలువడు వికిరణాలు గామా కిరణాలు. పరమాణువు కేంద్రకంలో మార్పుల వలన వెలువడు కిరణాలు గామా కిరణాలు. 36వ క్వశ్చన్, వెల్డింగ్లో ఉపయోగించే వాయువు ఏది అంటే ఆక్సిజన్, హైడ్రోజన్. వెల్డింగ్లో ఉపయోగించు వాయువులు ఆక్సిజన్, హైడ్రోజన్ వెల్డింగ్లో ఉపయోగిస్తారు. 71వ క్వశ్చన్, వాతావరణ అధ్యయనానికి ఉపయోగించు బెలూన్లో నింపు వాయువు హీలియం. వాతావరణ అధ్యయనానికి ఉపయోగించు బెలూన్లో నింపు వాయువు హీలియాన్ని నింపుతారు. 32వ క్వశ్చన్, ఆంత్రమూలం అనే భాగం కింది దేనిలో ఉంటుంది? ఆంత్రమూలం అనే భాగం పేగులో ఉంటుంది. 39వ క్వశ్చన్, హిమోగ్లోబిన్ దేనితో స్థిరమైన సమ్మేళనంను ఏర్పరచును? హిమోగ్లోబిన్ దేనితో స్థిరమైన సమ్మేళనంను ఏర్పరచును అంటే CO కార్బన్ మోనాక్సైడ్తో స్థిరమైన సమ్మేళనంను ఏర్పరచును. 40వ క్వశ్చన్, ఎలిసా అనే పరీక్ష ఏ వ్యాధి నిర్ధారణకు చేస్తారు? ఎలిసా అనేది ఎయిడ్స్ వ్యాధికి. ఎలిసా అనే పరీక్ష ఏ వ్యాధి నిర్ధారణ చేస్తారు అంటే ఎయిడ్స్ వ్యాధికి చేస్తారు. 41వ క్వశ్చన్, పసుపచ్చ రంగు ఫలాల్లో సాధారణంగా ఏ విటమిన్ ఉంటుంది? పసుపచ్చ ఫలాల్లో సాధారణంగా ఏ విటమిన్ ఉంటుంది? చర్మంలోని ముఖ్యమైన పదార్థం ఏది? చర్మంలోని ముఖ్యమైన పదార్థం కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. 42వ క్వశ్చన్, చర్మంలోని ముఖ్యమైన పదార్థం ఏది అంటే కార్బోహైడ్రేట్స్. హెర్బిసైడ్లు వేటిని నివారిస్తాయి? హెర్బిసైడ్లు వేటిని నివారిస్తాయి అంటే కలుపు మొక్కలను నివారిస్తాయి. హెర్బిసైడ్లు కలుపు మొక్కలను నివారిస్తాయి. హెర్బిసైడ్లు వేటిని నివారిస్తాయి? కలుపు మొక్కలను. బ్యాలెటెస్ ఎపిసోడ్స్ దట్ హ్యావ్ సేవ్డ్ ఇండియాస్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? బ్యాలెటెస్ ఎపిసోడ్స్ దట్ హ్యావ్ సేవ్డ్ ఇండియాస్ డెమోక్రసీ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే రమేష్ కిద్వాయ్. 43వ క్వశ్చన్, హెర్బిసైడ్స్ వేటికి నివారిస్తారు? కలుపు మొక్కలను. 44, దక్షిణ మధ్య రైల్వే 45వ క్వశ్చన్, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలి మహిళా రైల్వే స్టేషన్గా ఏది గుర్తింపు పొందింది? 45వ క్వశ్చన్, పైవన్నీ చంద్రగిరి రైల్వే స్టేషన్ చిత్తూరు గుంతకల్ డివిజన్. బేగంపేట రైల్వే స్టేషన్ హైదరాబాద్ సికింద్రాబాద్ డివిజన్. ఫిరంగిపురం రైల్వే స్టేషన్ గుంటూరు డివిజన్. పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. 46వ క్వశ్చన్, కింది వాక్యాలు సరైనవి ఏవి? 46వది, కింది వాక్యాలలో సరైనవి పైవన్నీ సరైనవి. ప్రతిష్టాత్మక బ్రూకర్ ప్రైజ్ను 2023 సంవత్సరానికి గాను ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ గెలుచుకున్నారు. ఆయన రాసిన ప్రాఫెట్ సాంగ్ నవలకు ఈ అవార్డు లభించింది. ఐర్లాండ్ దేశం నిరంకుశత్వంలోని జారిపోతున్న సమయంలో రహస్య పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ కుటుంబం పడిన కష్టాలను లించ్ ఇందులో వివరించారు. ఆ బుక్ పేరు ప్రాఫెట్ సాంగ్. ఆయన రచయిత పేరు పాల్ లించ్. అవార్డు బుకర్ ప్రైజ్ 2023, ఐర్లాండ్ దేశం. ఓకే. 47వ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం 2020 ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి గ్రేను 2035 వరకు డాష్కి పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. 47వ క్వశ్చన్, ఆన్సర్ 50% వరకు పెంచాలనుకున్నది. జాతీయ విద్యా విధానం 2020 ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 2035 వరకు 50% పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోనే అత్యాధునిక 48వ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యాధునిక తొలి హ్యూమనాయిడ్ మానవ రోబో అయిన సోఫియా సృష్టికర్త డేవిడ్ హన్సన్ అనే వ్యక్తి సోఫియా సృష్టికర్త. అలాగే 49 గురునానక్ స్టేడియం ఏ రాష్ట్రం ఏ ప్రాంతంలో ఉంది? 49వ క్వశ్చన్, లుధియానా పంజాబ్లోని లుధియానాలో గురునానక్ స్టేడియం అనేది ఉంది.
2024 50వ క్వశ్చన్. 2024 మార్చిలో జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీలలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వారెవరు? 2024 మార్చిలో జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీలలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న వారు ఎవరు అంటే 50 క్రిస్టినా జికోవా, చెక్ రిపబ్లిక్. ఈమె దేశం చెక్ రిపబ్లిక్. ఈమె పేరు క్రిస్టినా జికోవా. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.